అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. పాప మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఉందాం చూడండి. కష్టాలన్నిటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టాను. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం. ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తు పెట్టుకోండి. ఎవరికైనా ఇంత మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. ఈ కాదండంలా ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. మీరు 16 నెలలు జైల్లో ఉండటానికి కాంగ్రెస్ కారణం, తెలుగుదేశం కారణమా? మనం చేసిన తప్పులు కాదా? మన అవినీతి కాదా? బెంగళూరులో కూర్చుని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేయటం కాదా? ఇవి వదిలేసి తెలుగుదేశం మీద పట్టడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా క్రిమినలా? కసబ్ గారి మేనమామా? ఆయన ఏంటి? ఆయన ఎలా తీసుకొచ్చారు అర్ధరాత్రి? ఎంత దారుణం! ఆయన్ని ఒక పెద్ద క్రిమినల్ లాగా, ఒక పెద్ద టెర్రరిస్ట్ లాగా తీసుకొచ్చి అకారణంగా 53 రోజులు జైల్లో పెట్టారే. ఎంత తప్పండి అది! వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా రాత్రి 11 గంటలకు తీసుకొచ్చి ఏమైంది? మీరు చెప్పారు కదా, రాలే, ముఖ్యమంత్రి కాలే. ఏమైంది? 164 సీట్లతో ప్రజలు ఇచ్చారు తీర్పు. అదండి అది. ఎందుకు చేశారు? నేను కాలే. మళ్ళీ ఏంటి సార్ మాట్లాడేది? అర్థవంతంగా మాట్లాడండి సార్. నాయకత్వ లక్షణాలతో మాట్లాడండి. నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే నాయకుడు. భారతదేశం కాదు, ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం.